Jungle. రేపు మనం జరుపుకోబోయే మహిళా దినోత్సవ శుభాకాంక్ష. అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని జరుపుకోవడం ద్వారా మన బాధ్యత తీరిపోయింది. మన రాష్ట్రంలో, మన దేశంలో మహిళలకు సంపూర్ణమైన రక్షణ కల్పించడమని ఎవరైనా భావిస్తే అది అసంపూర్తి అని నేను భావిస్తున్నాను. అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మహిళ నాయకత్వం వహించిన పార్టీ నుంచి ఏర్పడ్డది. తెలంగాణ ఏర్పాటు బిల్లును ఇంకొక మహిళా లోక్సభ స్పీకర్గా బాధ్యత నిర్వహించి ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేశానికి రాష్ట్రపతిగా, ఈ దేశానికి ప్రధానమంత్రిగా, ఈ దేశంలో లోక్సభ స్పీకర్గా, రాష్ట్రాలలో ముఖ్యమంత్రులుగా మహిళలకు అవకాశం ఇచ్చిన 140 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అధికారం కట్టబెట్టింది. ప్రతిభా పాటిల్ కావచ్చు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు కావచ్చు, శ్రీమతి సోనియా కావచ్చు, శ్రీమతి మీరా కుమార్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే స్వతంత్రానికి ముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలలో మహిళల యొక్క ప్రాధాన్యతను గుర్తించి మహిళలకు అత్యంత బాధ్యతాయుతమైన పదవులను కట్టబెట్టి బాధ్యతలను నిర్వహించారు. శక్తిని మనం మహిళతో పోలుస్తాం. అభివృద్ధిని అంటే అది ఏ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవం కాదు. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా వేధింపు కార్యక్రమాలు పట్టణాలకే పరిమితమయ్యేది, లేదా కొన్ని కళాశాలలోనో లేకపోతే పబ్లిక్ ప్లేసెస్లోనో మహిళలు వేధింపులకు గురయ్యేది. సాంకేతిక పరిజ్ఞానం also is playing a crucial role in harassment of women. Here we have to take some responsibility. We have to correct ourselves. మనల్ని మనము సవరించుకొని మన బాధ్యతలను మనం నెరవేర్చాల్సిన సందర్భం వచ్చింది. ఇంతకుముందు ఉన్నతాధికారులు మాట్లాడుతూ అమ్మాయిలు ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు జాగ్రత్తగా ఉండను, లేకపోతే ఏదైనా తప్పు జరిగితే అమ్మాయిలనే తప్పు పట్టడము, ఇలాంటివన్నీ మన వ్యవస్థలో వేళ్ళూనుకున్న ఒక దుష్ట సాంప్రదాయం. అదేవిధంగా ప్రభుత్వాలు మహిళా రక్షణ కోసం చట్టాలు చేయడం, మహిళా రక్షణ కోసం పోలీసుల పర్యవేక్షణ చేయడంతోనే మన బాధ్యత అయిపోయింది అని భావిస్తే మన బాధ్యత పూర్తి అవ్వలేదు. ఈరోజు సమాజంలో ఉండే మనం చట్టాలను చేయడం, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన కుటుంబ సభ్యులకు జరిగే అసౌకర్యం కానీ, అవమానం కానీ మనం ఏ విధంగా ఆలోచన చేస్తామో పిల్లల పట్ల కూడా మనం అదే విధంగా ఆలోచన చేసి దానికి అవసరమైన నివారణ చర్యలు తీసుకోవాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ అందరికీ సూచన చేస్తున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. ఈ రాష్ట్రంలో మన మహిళల కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఈరోజు మహిళలకు కుటుంబానికి రేషన్ కార్డు ఇచ్చినా మహిళ పేరు మీదనే ఇవ్వాలినా, మహిళ పేరు మీదనే ఈరోజు ఇళ్ళ కేటాయింపులు జరుగుతున్నాయి. ఈరోజు చాలా పథకాలకు మహిళా పేరు మీదనే స్వయం సహాయక సంఘాలు 65 లక్షల మంది సభ్యులు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద 27,000 crores లాస్ట్ ఇయర్ మనం ఆర్థికంగా వాళ్ళు నిలబడాలి,
ఆర్థికంగా వాళ్ళు నిలబడ్డప్పుడు ఈ సమాజంలో వాళ్ళకి గౌరవం దక్కుతుంది అని చెప్పి ఈరోజు మహిళా శక్తిని మనం ప్రోత్సహిస్తున్నాం. ఈరోజు హైటెక్ సిటీ అంటే మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ లేదా విప్రో లాంటి ఐటీ కంపెనీలే కాదు, ఆ పక్కనే ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ అని చెప్పి మహిళలకు ప్రపంచ స్థాయిలో వాళ్ళు ఉత్పత్తి చేసే వందల కోట్ల రూపాయల విలువ చేసే వసతులను అక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి తెలంగాణ మహిళలు తయారు చేసే ఉత్పత్తి చేసే వస్తువులను అమెజాన్ ప్లాట్ఫామ్ మీద రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసి వాళ్ళు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను ప్రపంచ స్థాయిలో ఈరోజు మార్చుకోవడానికి అమెజాన్తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసింది. సోలార్ బిజినెస్ అంటే మనమందరం అదానీ అంబానీలే అనుకుంటున్నాం. ఈరోజు స్వయం సహాయక సంఘాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్లకు వాళ్ళను నిలబెట్టి ఈరోజు సోలార్ విద్యుత్ ఉత్పత్తి అదానీ అంబానీలతోనే ఆడపిల్లలు పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అవకాశం ఇచ్చింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ఏర్పాటు చేస్తే చాలామంది మహిళలు బస్సులో ఉచిత ప్రయాణం మాత్రమే చేయగలరని భావిస్తున్నారు. కానీ ఆర్టీసీకి 1000 బస్సులను కొనుగోలు చేసి 1000 బస్సులకు తెలంగాణ స్వయం సహాయక మహిళలు యజమానులుగా మారి ఆర్టీసీకి ఈరోజు వాళ్ళు బస్సులను పెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నడుపుతున్న బస్సుల్లో 1000 బస్సుల భాగస్వామ్యం ఈరోజు మహిళల చేతుల్లో ఆర్థిక శక్తిని పెంచడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి అవకాశం ఇచ్చింది. ఇదే కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ జిల్లాలలో ప్రభుత్వ స్థలాలను కేటాయించి పెట్రోల్ బంకులు నడపడానికి ఈరోజు ఆడపిల్లలకి స్వయంగా పెట్రోల్ బంక్స్ నిర్వహించడానికి ఈరోజు మహిళా శక్తి ఈరోజు మనం ప్రోత్సహిస్తున్నాం. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఆడపిల్లలకు ఆర్థికంగా నిలబడడానికి అవకాశం ఇచ్చినాం. అదే కాదు, దేశంలోనే మొట్టమొదటిసారి మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో ఈరోజు మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు ఈరోజు మనం పెట్టుకోవడం జరిగింది. అంతెందుకు, తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ తల్లి అని ఒక ఆడబిడ్డనే మనం ఒక అమ్మగా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఒక స్ఫూర్తిని, ఒక మూర్తిని ఈరోజు మన ప్రభుత్వం అందించుకున్నది. అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు చీఫ్ సెక్రటరీగా కూడా ఒక మహిళా అధికారి ఉండే, నేను వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 1.5 years. సో ఈరోజు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రక్షణ కల్పించే బాధ్యత చేయడము, పోలీసుల పహారాలు కాయడము సరిపోదు. మనందరం కూడా సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. మనందరం కూడా ఆ రక్షణ కల్పించినప్పుడు ఎవరైనా ఏదైనా వాళ్ళకి ఇబ్బంది కలిగించినప్పుడు నిలబడి ప్రశ్నించే అనే తత్వాన్ని మనం పెంచుకోవాలి. నాకెందుకు లేనో చూసి చూడనట్టు ఉండడం కూడా ఒక రకంగా నేరాన్ని ప్రోత్సహించడమే. అది కాలేజీలో కావచ్చు, బస్ స్టాండ్లో కావచ్చు, బస్సులో ప్రయాణం చేసేటప్పుడు కావచ్చు, రైలు ప్రయాణం చేసేటప్పుడు కావచ్చు, ఎనీ అదర్ పబ్లిక్ ప్లేస్ ఎక్కడ ఇలాంటి సంఘటనలు జరిగినా మనం దాన్ని సవరించడానికి ప్రయత్నం చేయాలి. కంప్లీట్ పోలీస్ వ్యవస్థ ఈరోజు టెక్నాలజీని కూడా మనం అడాప్ట్ చేసుకున్నాము. ఈరోజు ఫిజికల్ క్రైమ్ కంటే కూడా సోషల్ క్రైమ్ పెరిగిపోయింది, సోషల్ మీడియా క్రైమ్ పెరిగిపోయింది, సైబర్ క్రైమ్ పెరిగిపోయింది. ఆడపిల్లల్ని వేధించడానికి ఈరోజు టెక్నాలజీని కూడా ఎక్కువగా వినియోగిస్తున్నారు. డీప్ ఫేక్ వీడియోస్ తయారు చేస్తున్నారు. వీటన్నిటిని కూడా మనం ప్రభుత్వ పరంగా నియంత్రించడానికి మన సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ని కూడా ఎంపవర్ చేసినాం. షికాగో ఈజ్ వర్కింగ్ ఆన్ దట్. అండ్ ఈ రక్షణకు సంబంధించి కూడా చారు సిన్హా గారు పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు. మీరు మనము అందరం స్టాండ్ విత్ హర్ అంటే స్లోగన్ రాగానే లేచి నించోవడం కాదు, మనందరం సమస్య వచ్చినప్పుడు నించోవడం భావిస్తున్నాం. ఇంతకుముందు స్టాండ్ విత్ హర్ అనే ఆ సాంగ్ వచ్చినప్పుడు మా అబ్బాయిలు మిత్రులందరూ ఆలోచన చేస్తున్నారు, కొంచెం లేచి నించోవాలన్నా వద్దా, కూర్చోవాలన్నా. ఆ సంశయం వద్దు. నిలబడాలి అంటే నిలబడాలి, నిటారుగా నిలబడాలి, గట్టిగా నిలబడాలి. అప్పుడే మన గౌరవం పెరుగుతుంది. నిలబడ్డ వాడికి గౌరవం ఉంటుంది, సహాయంగా నిలబడ్డ వాడికి మర్యాద కూడా ఉంటుంది. గౌరవం మర్యాద అనేది మన బాధ్యతగా భావించి సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.
Thanks for standing with her. And ఇప్పుడు I request our additional DGP Women's Activity ఒక ఆత్మీయ సత్కారం కృతజ్ఞత తెలుపుతూ heartfelt gratitude. So first Saida Ritesh garu, Swati Lakra garu, additional DGP organization.